విభీషణ శరణాగతి 6వ భాగం. డిగ్రీ 2వ సంవత్సరం, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గత 5 వీడియోలలో మనము విభీషణ శరణాగతి పాఠానికి సంబంధించిన కవి పరిచయం, సారాంశం, కఠిన పదాలు, అర్థాలు, ద్విపద గేయ రూపం, భావము, ముఖ్య ప్రశ్నలు, సమాధానాలు చదువుకున్నాం. ఇప్పుడు ఈ 6వ వీడియోలో పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సందర్భ సహిత వ్యాఖ్యలు తెలుసుకుందాం. కపటంబునకు పుట్టినిల్లులరయ రాక్షసు. కవి పరిచయం. ఈ వాక్యము గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణములోని విభీషణ శరణాగతి అనే పాఠంలోనిది. సందర్భం: విభీషణుడు తాను రాముని శరణు కోరి వచ్చానని, తనకు రామునిచే అభయము ఇప్పించమని వానరులను కోరాడు. సుగ్రీవుడు రాముని దగ్గరకు వెళ్ళి విభీషణుడి గురించి చెప్పి విభీషణుడిని నమ్మకూడదని తనకు అనిపిస్తుందని అన్నాడు. ఎందుకంటే రాక్షసులు మోసానికి జన్మస్థానమైన వారని సుగ్రీవుడు రామునికి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య. భావం: రాజా, మోసానికి రాక్షసులు జన్మస్థానాలు, మోసానికి నిలయమైన వారిలో రాక్షసులను మించిన వారు లేరని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. నిఖిలేశ, ఈ మాట నిజముగానోపు, లేదా వలదు శంకింప వసుధేశ ఇతనిని. కవి పరిచయం. ఈ వాక్యాలు గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణములోని విభీషణ శరణాగతి అనే పాఠంలోనివి. సందర్భం: విభీషణుడి మాటలు నమ్మవద్దని, రాక్షసులు మోసాలకు పుట్టినిల్లులని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు రామునితో విభీషణుడి మాటలు నిజముగానే తోస్తున్నాయని, విభీషణుడిని సందేహించడం తగదని శ్రీరామునితో హనుమంతుడు చెప్పిన సందర్భంలోనిది. వ్యాఖ్య. విభీషణుడు తమ గురించి రావణునికి చెబితే రావణుడు కోపంతో విభీషణుడిని లంక నుండి తరిమి వేశాడన్న మాట నిజమే అయి ఉంటుందని, విభీషణుడి మాటలను అనుమానించడం తగదని హనుమంతుడు రామునితో వివరంగా చెప్పాడు. మన దశ నుండుట మానయిన నీతి. కవి పరిచయం. ఈ వాక్యము గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణములోని విభీషణ శరణాగతి అనే పాఠంలోనిది. సందర్భం: విభీషణుడు లంక నుండి తన మంత్రులతో వచ్చి తనకు రాముని నుండి అభయమును ఇప్పించమని వానరులను కోరాడు. సుగ్రీవుడు ఆ విషయాన్ని రాముడికి చెప్పి రాక్షసులను నమ్మరాదన్నాడు. అప్పుడు విభీషణుడి మాటలు నిజంగానే ఉన్నాయని, అతడిని సందేహించరాదని, రాక్షసుల రహస్యాలు తెలిసిన విభీషణుడిని తమ పక్షంలోకి చేర్చుకోవడం చక్కని నీతి అని హనుమంతుడు శ్రీరామునికి చెప్పిన సందర్భంలోనిది. వ్యాఖ్య. విభీషణుడు
రాక్షసుల రహస్యాలు తెలిసినవాడు. అటువంటి వాడు తమ పక్షములో ఉండటం చక్కని నీతి అని, కాబట్టి విభీషణుడికి శరణు ఇవ్వవచ్చని హనుమంతుడు శ్రీరామునికి చెప్పాడు. శరణని వచ్చిన శత్రువునైనా పరికింపగా రాచపాడి రక్షింప. కవి పరిచయం. ఈ వాక్యాలు గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణములోని విభీషణ శరణాగతి అనే పాఠంలోనివి. సందర్భం: విభీషణుడు కోరినట్లు అతనికి శరణు ఇవ్వడం మంచిది కాదని, రాక్షసులను నమ్మరాదని సుగ్రీవుడు రామునితో చెప్పాడు. విభీషణుడి మాటలు నిజముగానే ఉన్నాయని, అతడిని సందేహించరాదని హనుమంతుడు రామునికి చెప్పాడు. రాముడికి హనుమంతుని మాటలు నచ్చాయి. అప్పుడు శరణు కోరి వచ్చిన శత్రువునైనా రక్షించడం రాజధర్మమని రాముడు సుగ్రీవునితో చెప్పిన సందర్భములోనివి ఈ మాటలు. వ్యాఖ్య: శరణు అని వచ్చి ఆశ్రయించిన శత్రువును సహితము రక్షించడం రాజధర్మమని శ్రీరాముడు సుగ్రీవునకు చెప్పి విభీషణునికి అభయమును తాను ఇస్తానని తన నిశ్చయాన్ని తెలిపాడు. మర్యాదలిట్టివి మా కులంబునకు. కవి పరిచయం. ఈ వాక్యము గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణములోని విభీషణ శరణాగతి అనే పాఠంలోనిది. సందర్భం: సుగ్రీవుడు విభీషణుని నమ్మరాదన్నాడు. హనుమంతుడు విభీషణుని మాటలు సత్యముగానే ఉన్నాయని, విభీషణుడిని తమ పక్షములో చేర్చుకోవడం నీతి అని సూచించాడు. అప్పుడు తనను శరణు కోరి రావణుడు వచ్చినా అతడికి కూడా శరణం ఇస్తానని, రక్షిస్తానని, అది తమ వంశము వారి మర్యాదలని శ్రీరాముడు సుగ్రీవునితో చెప్పిన సందర్భములోని వాక్యమది. వ్యాఖ్య: శరణము అని కోరి వచ్చిన శత్రువుకు సైతం అభయం ఇవ్వడం తమ రఘువంశానికి చెందిన మర్యాదలని శ్రీరాముడు సుగ్రీవునితో చెప్పాడు. వేయి నోరుల భోగి విభుడైన నుతులు సేయంగా నోపునే శ్రీరామా నిన్ను. కవి పరిచయం. ఈ వాక్యము గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణములోని విభీషణ శరణాగతి అనే పాఠంలోనిది. సందర్భం: శ్రీరాముడు హనుమంతుని మాటలు విని శత్రువు తమ్ముడైన విభీషణునికి శరణు ఇచ్చాడు. సుగ్రీవుడు విభీషణుని రాముని వద్దకు తీసుకుని వచ్చాడు. విభీషణుడు శ్రీరాముని దయాగుణాన్ని పొగుడుతూ శ్రీరాముడిని 1000 నాలుకలు కల ఆదిశేషువు సహితం పొగడలేడని స్తుతించిన సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య: 1000 నోరులు గల భోగి విభుడు అంటే 1000 నాలుకలు గల ఆదిశేషువు అని అర్థం. శ్రీరాముడిని ఆదిశేషువు సైతం కీర్తించలేడని విభీషణుడు శ్రీరాముని కీర్తించాడు. అంటే శ్రీరాముడు గొప్ప సుగుణాల రాశి అని దీని భావము. నమ్ము విభీషణ నా కేశవైరి తమ్ముడవా నాకు దమ్ముడవింతే. కవి పరిచయం. ఈ వాక్యాలు గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణములోని
విభీషణ శరణాగతి అనే పాఠంలోనివి. సందర్భం: శ్రీరాముడు తనను శరణు కోరి వచ్చిన విభీషణుడికి శరణమిచ్చాడు. విభీషణుడు శ్రీరాముణ్ణి స్తుతించాడు. అప్పుడు ఆ శ్రీరాముడు నాటి నుండి విభీషణుడు రావణునికి తమ్ముడు కాదని, తనకే తమ్ముడని ఆదరంతో విభీషణునితో చెప్పిన సందర్భంలోనివి. వ్యాఖ్య: విభీషణ, నా మాట నమ్ము. నీవు నేటి నుండి రావణునికి తమ్ముడవు కావు, నాకే తమ్ముడవు అని రాముడు విభీషణునికి శరణమిచ్చి అతడిని తన పక్షంలో చేర్చుకున్నాడు. ఇంతవరకు మనము ప్రాచీన కవిత్వ విభాగంలోని 2వ పాఠమైనటువంటి విభీషణ శరణాగతి గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూలంకషంగా 6 వీడియోలలో చెప్పుకున్నాము. ఇంతటితో విభీషణ శరణాగతి పాఠ్యాంశము పూర్తి అయినది. తరువాతి పాఠ్యాంశము ప్రాచీన కవిత్వ విభాగంలోని 3వ పాఠమైన గుణనిధి కథ అనే పాఠ్యాంశాన్ని తర్వాతి వీడియోలో చూడండి. Thank you for watching.